రాజు జిల్లా చింతపల్లి మండలం అన్నవరం సమీపంలో 52 కేజీల గంజాయి లిక్విడ్ను చింతపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనితో పాటు ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు చింతపల్లి ఏఎస్పీ ప్రశాంత్ శివకిషోర్ తెలిపారు. బుధవారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని పోలీస్ అధికారులు తెలిపారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులో రవాణాకు సిద్ధంగా ఉన్న లిక్విడ్ గంజాయిని, అది తయారు చేసే పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన లిక్విడ్ గంజాయి విలువ సుమారు 6 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. లిక్విడ్ గంజాయి పట్టుకున్న చింతపల్లి సిఐ రమేష్ను, అన్నవరం ఎస్ఐ మరియు సిబ్బందిని ఏఎస్పీ ప్రశాంత్ శివకిషోర్ అభినందించారు. సిగరెట్ చిన్నది లాస్ట్ పాయింట్ జస్ట్ ఒక డ్రాప్ 52 కోట్లు 52 కోట్లు 52 మొన్న చూడలేదండి. ట్రాన్స్ఫర్ అవ్వకముందే ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేసినప్పటికీ అప్పటికి లేదు. తర్వాత గంజా డిస్ట్రిబ్యూషన్ టీం ఇచ్చినప్పుడు 5 కోట్ల 2 లక్షలు చెప్పారు. దీంతో తీసేది పోలీస్ స్టేషన్, తర్వాత ఎన్డీపీఎస్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అందరూ కలిపి ఒక మంచి వర్క్ చేసి ఒక ఖచ్చితమైన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తూ ఒక వ్యక్తి మీద నిఘా పెట్టడం వల్ల ఈ ఊలంగి ప్రకాష్ అని మన అలగం గ్రామం జీమాడుగుల మండలం చెందిన ఒక వ్యక్తిని ఒక 53.84 కిలోలు ద్రవరూప గంజాయి పెద్ద ఎత్తున సీజ్ చేయడం జరిగింది. ఆ వ్యక్తిని ఫర్దర్ మళ్ళీ విచారించి ఈ గంజాయి ఎలా తయారు చేశారు ఆ విషయాలన్నీ ఒకసారి కనుక్కొని ఈ గంజాయి తయారీకి సంబంధించిన మెషినరీ మొత్తం, స్టవ్స్ కావచ్చు, కుక్కర్స్ కావచ్చు, ఆ ప్రెస్సింగ్ మిషన్స్ కావచ్చు, అన్నీ సీజ్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి ఇప్పుడు ఆపరేషన్ పరివర్తన కింద మనము గంజాయి అల్లూరి సీతారామరాజు జిల్లాలో మరియు మన స్టేట్లో పెద్ద ఎత్తున ధ్వంసం చేయడం వల్ల, తర్వాత చెకింగ్ ఎక్కువ కావడం వల్ల ఈ ఒడిశాలోని ఇసుకబంద మల్కాన్గిరి జిల్లా అక్కడి నుంచి ఉన్న రైతుల దగ్గర కొంతమంది పేర్లు కూడా మనం కేసులో పెట్టడం జరిగింది. వాళ్ళందరూ దగ్గర నుంచి ఈ కర్ణాటక, కేరళ, రాజమండ్రికి సంబంధించిన వ్యక్తుల దగ్గర అడ్వాన్స్ తీసుకొని ఈ గంజాయిని ప్రొక్యూర్ చేసుకొని వాళ్ళకి ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసేటట్లు ఈ ద్రవరూప గంజాయిని తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీ అవుతున్న క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది. తర్వాత ఈ ద్రవరూప గంజాయి విలువ కూడా మనకి మార్కెట్లో ఇక్కడ వరకు చూసుకుంటేనే మనకు ఒక కిలో 10 లక్షల వరకు ఉంటుంది. సో ఈ మొత్తం మనము సీజ్ చేసిన ఒక సుమారు ఒక 53.84 సుమారు ఒక 55.4 కోట్ల వరకు దీని విలువ ఉండే అవకాశం ఉంది. ఇంకా అది బెంగళూరు మార్కెట్, కేరళ మార్కెట్ లాంటివి ముందుకెళ్తే దాని విలువ ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో ఈ మంచి ఇన్ఫర్మేషన్ జనరేట్ చేసి మంచి వర్క్ చేసిన చింతపల్లి సర్కిల్ సిఐ గారికి, తర్వాత ఎస్ఐ గారు, అన్నవరం ఎస్ఐ అందరికీ నా అభినందనలు. ఎస్పెషల్లీ స్టాఫ్ కూడా కొన్ని ఇంటీరియర్ ఏరియాలో ఎలక్షన్ ఒత్తిళ్ళు, ఎలక్షన్ టైంలో కూడా ఇట్లాంటి మంచి క్యాచ్ పట్టుకోవడం చాలా హర్షణీయం. థ్యాంక్ యూ.